ॐ तत्सवितुर्वरं रूपं ज्योतिः परस्य धीमहि यन्नः सत्येन दीपयेत्। ॐ आनन्दमयि चैतन्यमयि सत्यमयि परमे। ॐ नमो भगवते श्री अरविन्दाय। ॐ नमो भगवते श्री अरविन्दाय। ॐ नमो भगवते श्री अरविन्दाय। मीरा श्री अरविंद। Open my mind, my heart, my life to your light, your love and your power. May I see the divine in all things. (63) page again. 62. మన సావిత్రి సీక్రెట్ నాలెడ్జ్లో 4వ క్యాంటో 63వ పేజీ 62వ పేజీలో ఉన్నాం. ఇదంతా కూడా ది డివైన్ ప్లే గురించి శ్రీ అరవిందులు మనకు వివరిస్తున్నారు. బిట్వీన్ నేచర్ అండ్ ద పురుష, ప్రకృతి పురుషుడు, ది సోల్ అండ్ నేచర్, దాని యొక్క అవి వాటి యొక్క పరస్పరం యొక్క ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా అదంతా కూడా లీలను నడిపిస్తూ వస్తారు, వాళ్ళు ఏ రోల్స్ ప్లే చేస్తున్నారు అన్నది మనకి ముందు నుంచి ఇక్కడి నుంచి చెప్పుకొస్తూ అవి ఎలా జరుగుతాయన్నది, ఆ డివైన్ పురుష ఎలా సరెండర్ అవుతుంది ప్రకృతికి, ఆ 3 స్థాయిల నుంచి చివరి స్థాయికి వచ్చి ఆల్మోస్ట్ సరెండర్డ్ టు ది విల్ ఆఫ్ ది ప్రకృతి. అందులో ఆయన అనుభవించేటువంటి పరమానందాన్ని కూడా మనకి వరుస క్రమంగా మనకి శ్రీ అరవిందులు చెప్తున్నారు. He moves there as the soul, as nature she, here on the earth where we must fill our parts. ఆయన పురుషుడుగా ఆవిడ ప్రకృతిగా ఉన్నప్పుడు ఆ మహత్తరమైన లీల అంటే ప్రకృతిగా ఆయనలోంచి వచ్చిన చైతన్యం వచ్చి ఈ రెండు పరస్పరంగా చేస్తున్నప్పుడు మనందరం కూడా ఈ నాటకంలో మన పాత్రలు పోషిస్తున్నాం అన్న దగ్గర అంతకు ముందు పేజీలో ఆగడం జరిగింది. ఇప్పుడు ఈ 62వ పేజీని మనం చదువుకుని దాన్ని వివరించాం. We know not how shall run the drama's course. Our uttered sentences wheel in their thought. Her mighty plan she holds back from our sight. She has concealed her glory and her bliss, and disguised the love and wisdom in her heart, of all the marvel and beauty that are hers. Only a darkened little we can feel. He too wears a diminished Godhead here. He has forsaken his omnipotence. His calm he has forgone and infinity. He knows her only, he has forgotten himself. To her he abandons all to make her great. He hopes in her to find himself anew, incarnate, wedding his infinity's peace to her creative passion's ecstasy. Although possessor of the earth and heavens, he leaves to her the cosmic management and watches all the witness of her scene, a supernumerary on her stage. He speaks no words or hide behind the wings. He takes birth in her world, waits on her will, divines her enigmatic gestures sense, the fluctuating chance turns of her mood, works out her meanings she seems not to know, and serves her secret purpose in long time. As one too great for him, he worships her. He adores her as his regent of desire. He yields to her as the mover of his will. He burns the incense of his nights and days, offering his life a splendor of sacrifice. A rapt solicitor for her love and grace, his bliss in her to him is his whole world. He grows through her in all his being's powers. He reads by her God's hidden aim in things, or a courtier in her countless retinue, content to be with her and feel her near. He makes the most of the little things that she gives, and all she does draves with his own delight. ఆ రెండు పక్క పేజీలో ముగిస్తే అంటే లాజికల్ కన్క్లూజన్కి మనం కొంతవరకు ఆ రెండు కూడా తీసుకుంటాం.
ఇక్కడ మనకి ఇంకా శ్రీ అరవిందులు ఈ పేజీ అంతా కూడా అద్భుతమైనటువంటి ప్రకృతి యొక్క ఆ కమాండ్కి ఈ సోల్ ఎలా లొంగింది, ఆత్మ పురుష అండ్ ప్రకృతి, హౌ హీ హాజ్ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ అన్నది ఒక ఒక ఆ లీల యొక్క అద్భుతమైన విన్యాసం అంతా కూడా ఈ పేజీలో మనకి ఆయన ఇచ్చారు. ఇక్కడ ఏంటి, ఈ డ్రామాలో ఇంతకుముందు మనకి చెప్పింది ఈ సోల్ ప్రకృతి కలిపి ఇక్కడ ఈ లీలంతా నడుపుతున్నప్పుడు ఏ డివైన్ అంటే ఆ డివైన్ అలా ఉండగా కూడా స్థితమైనటువంటి ఆ పురుష ఆ డైనమిక్ ఈ శక్తి వచ్చి తను నిర్వహిస్తున్నప్పుడు 3 స్థాయిల్లో ఈ 3 యాక్ట్ చేస్తాయి. ఒకటేమో ది శివ అండ్ శక్తి, ది ఎటర్నల్ ఈశ్వర అండ్ ఫస్ట్ పాయిజ్ ఒక స్థితి. రెండోదేమో నేచర్ అండ్ సోల్ యాజ్ దే బోత్ ఇన్ ఎ ఫ్రెండ్లీ వే పార్ట్నర్స్, దే హెల్ప్ ఈచ్ అదర్. ది థర్డ్ పాయిజ్ ఈజ్ షీ సకుమ్స్ టు హెర్ విల్, కంప్లీట్లీ సరెండర్డ్. ఆవిడకి పూర్తిగా లొంగిపోయి ఆయన ఆనందంతో ఉండిపోతాడు. అలా జస్ట్ అబ్జర్వ్స్ హర్ డ్యాన్స్ ఆఫ్ ది ఆ క్రియేటివ్ డ్యాన్స్ని, ఆ సృజనాత్మకత అంతా ఎలా చేస్తోంది, అందులోనే ఆయన ఎయిమ్స్ అన్నీ ఆవిడ ఫలించాలని చూస్తుంది కదా. ఓన్లీ షీ ఈజ్ అండర్టేకింగ్ హిజ్ ప్లే, ఓన్లీ హిజ్ విషెస్, హిజ్ డ్రీమ్స్. సో ఆ దివ్య నాటకాన్ని ఆయన వీక్షిస్తూ ప్రేక్షకుడిగా ఉండి ఆనందిస్తూ ఉంటాడు పూర్తిగా అనమాట. అక్కడ సరెండరే ఆవిడికి సత్ఫలితాలను ఇవ్వడానికి మాత్రమే ఆయన అది ఇంకా మనకు వస్తుంది తర్వాత పేజీల్లో. హౌ డిఫరెంట్లీ హీ అంటే సరెండర్స్ హిమ్సెల్ఫ్ ఇన్ సో మెనీ. ఈ 3 పాయింట్స్లోంచి ఇప్పుడు మనం అసలు 3వ స్థాయిలోకి ఈ పురుష అండ్ ప్రకృతి, హౌ దే ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్, వర్క్ విత్ ఈచ్ అదర్, సరెండర్ టు హెర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, హెర్ క్రియేటివ్ ఇంపల్స్, ఆ ఇంటెన్సిటీ ఆఫ్ హెర్ థాట్ అండ్ క్రియేషన్, ఇవన్నీ కూడా ఆయన చూస్తూ స్థితప్రజ్ఞుడే అలా ఉంటాడు తప్ప హీ నెవర్ ఇంటర్ఫియర్స్ విత్ హెర్ వర్క్. అది మనకి అద్భుతంగా ఇక్కడ శ్రీ అరవిందులు చెప్తారు. అందులో మన పాత్ర కూడా ఏముంది, మానవుడు. వీ నో నాట్ హౌ షల్ రన్ ది డ్రామాస్ కోర్స్. ఇక్కడ మానవుడు ఆయన చెప్తున్నారు, ఇంతకు ముందు పేజీలో మనకి చెప్పారు, మనం అంతా కూడా ఈ ప్రకృతి పురుషుల ఈ లీలలో భాగస్వామ్యులమే మనం అందరం కూడా. ఈ భాగం పంచుకున్నప్పుడు ఈ నాటకంలో మనకు కూడా పాత్ర ఉంది. మన ప్రతి వాళ్ళం కూడా, ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క జీవి, ఈ ఉన్న ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి కోర్స్ ఆఫ్ యాక్షన్ వాళ్ళు తీసుకుని వెళ్తూనే ఉంటారు. ఈచ్ హ్యాజ్ ఎ పార్ట్ టు ప్లే. అవర్ అటర్డ్ సెంటెన్సెస్ వీల్ ఇన్ దైర్ థాట్. అయితే ఈ డ్రామాలో మనం చేస్తున్నా కూడా వాళ్ళ ఆలోచన అవి వాళ్ళు మన వాటిల్లో మనకి అర్థం అవ్వదు. వాళ్ళు చెప్పిన మాటల్ని మనం ఇంటర్ప్రిట్ చేసుకోలేము. అంటే ఒక తెర మాత్రం అడ్డుగా ఉంటుంది. ఆ ప్రకృతి యొక్క చేసే తన లీలంతా అలాగే ఒక డివైన్ యొక్క అర్థవంతమైన ఆయన ప్రయోజనం ఏమిటి ఈ లీలకి, ఈ రెండు కూడా మనకు అర్థం అవ్వవు, తెరచాటునే జరుగుతూ ఉంటాయి. హెర్ మైటీ ప్లాన్ షీ హోల్డ్స్ బ్యాక్ ఫ్రమ్ అవర్ సైట్. అది ప్రకృతి కూడా ఏం చేస్తుందంటే అసలైన ప్రణాళిక ఏదైతే ఉందో ఆ శక్తివంతమైన ప్రణాళికను మనకు కనిపించనివ్వదు. ఆవిడ పైకి బాహ్యంలో మనకు ఒకలా కనపడుతుంది, ఆవిడ అంతరంగం దాని ఎండ్ రిజల్ట్ ఏమిటన్నది ఆవిడ చూసుకుంటుంది, కానీ మనకి అది రివీల్ చేయదు. హెర్ మైటీ ప్లాన్ షీ హోల్డ్స్ బ్యాక్ ఫ్రమ్ అవర్ సైట్. మన దృశ్యానికి అది అందదు, ఆవిడ వెనకాల అది ఉంచి పెడుతుంది అనమాట. షీ హ్యాస్ కన్సీల్డ్ హెర్ గ్లోరీ అండ్ హెర్ బ్లిస్. ఈవెన్ ఆవిడ వైభవాన్ని కానీ ఆవిడ ఆనందాన్ని కూడా కనపడనివ్వదు. అంటే మనకి ఇలా చూస్తున్నప్పుడు ఏదో ప్రతిదీ సంఘటనలు జరిగిపోతున్నట్టు ఉంటాయి తప్ప అసలు ఆ డివైన్ ప్లేలో ఉన్న బ్యూటీని చూడాలంటే కూడా యూనిటీ హ్యావ్ ఏ కాన్షియస్నెస్ దట్ ఈస్ విస్తృతం అవ్వాలి మనిషి అప్పుడు, కానీ అది కనపడదు మనకి. ఆఫ్ ఆల్ ది మార్వెల్ అండ్ బ్యూటీ దట్ ఆర్ హెడ్స్. అయితే ఒక అద్భుతమైన ఒక సౌందర్యం ఈ సృష్టి అంతా కూడా జరుగుతున్నప్పుడు అవన్నీ కూడా ప్రతిసారి మనకు కనపడకుండానే ఆవిడ జాగ్రత్త పడుతుంది. దీని అంతర్యం ఏమిటి, అసలు ఈ ప్రకృతి ఏ విధంగా నడుస్తుంది, దీని ఈ లీలకు అంతరార్థం ఏమిటి, వై ఈచ్ వన్ హ్యాస్ టు ప్లే హిజ్ ఓన్ రోల్, అసలు వీటన్నింటికీ కూడా ఏముంది, ఈ కార్యకారణాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనకు కనపడకుండానే దానికి పూర్తిగా దాని యొక్క దీన్నంతా దాచేసి మనకి ఏది కావాలో మన దృష్టికి ఎంత తోస్తుందో, ఎంత తెలుసుకోగలుగుతామో అది మాత్రం వాడు కనిపిస్తూ ఉంటుంది. ఓన్లీ ఏ డార్క్ అండ్ లిటిల్ వీ కెన్ ఫీల్ అన్నారు అందుకే ఆయన శ్రీ అరవిందులు. ఒక చాలా అల్పమైనటువంటి ఇంకా మసక మబ్బు అంధకారం లాంటిదే మనకు కనబడుతుంది తప్ప, అందుకని వీ సీ సో మచ్ ఆఫ్ నెగిటివ్ ఇన్ దిస్ వరల్డ్ బికాజ్ అది ఎక్కువ డామినేట్ అయినట్టు కనబడుతుంది మనకి. ఎందుకంటే సౌందర్యాన్ని చూడడానికి శ్రీ అరవిందులు చెప్పినట్టు ఎన్నో లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ దాటాలి, జుగుప్సుని గెలవాలి. జుగుప్సుని గెలిచేదాకా ఈశోపనిషత్తులో అదే చెప్తారు, అంతా గెలవడం అంటే జుగుప్సుని మానవుడు ఎప్పుడు గెలిచాడో వాడు సెయింట్లీ.
సో ఈ జుగుప్స మనకి ఉంటూ ఉంటుంది కాబట్టి మనం ఇంకా అంధకారాన్ని నెగిటివిటీని సృష్టిలో చూస్తున్నాం. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం మన క్లాస్లో ఏమిటి, ఈ బ్లాక్ అండ్ వైట్ అనేది ఏమేమి ఉంటున్నాయి రెండు రకాలుగా, ఏది హయ్యర్ కాన్షియస్నెస్, రెండైతే హయ్యర్ హెమిస్ఫియర్ లోయర్ హెమిస్ఫియర్, ఈ రెండు అంతరాలు ఎక్కడున్నాయో ఊర్ధ్వం నిమ్నం, ఈ రెండు కూడా ఒక గోళాకారంలో ఉంటే పై హెమిస్ఫియర్ కింద, ఈ కిందది లేకుండా పైది లేదు, పై దాని యొక్క హెల్ప్ నుంచి కింద ఉంది, కిందది మళ్ళీ పైకి వెళ్తుంది. సో ఇట్స్ ఎ కంటిన్యూస్ డిసెంట్ అండ్ ఎసెంట్ ఉన్నాయి. కాబట్టి ఈ మనకి బురదలోంచి వచ్చే కమలం ఎలా వస్తుందో అలాగే ఈ చెడు కూడా సంథింగ్ గుడ్ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ విచ్ వీఆర్ అనేబుల్ టు సీ రైట్ నౌ. జరుగుతున్నప్పుడు దాని యొక్క అంతర్యం మనం చూడలేం, కానీ జరిగాక దాని యొక్క స్థితి ఇదంతా కూడా మనకి ఎక్స్ప్లెనేషన్లో ఉంటుంది. డార్క్ అండ్ లిటిల్ వీ కెన్ ఫీల్. అందుకే మనం కొంచెమే అనుభూతి చెందుతాం ప్రకృతి యొక్క ఏం చేస్తుంది బాబు ఇక్కడ ఇలా జరుగుతుంది అక్కడ. మనం అనుకుంటాం కదా ఇంత వైవిధ్యంగా ఉంది, ఇన్ని రకాల వినాశనం జరిగిపోతుంది, మనుషులు పోతున్నారు, లేకపోతే ఎక్కడో ఇది వచ్చింది, ఎర్త్క్వేక్ వచ్చింది, అక్కడ ఏదో ఏరోప్లేన్ కూలిపోయింది, లేదా అక్కడ యుద్ధం చేస్తున్నారు. సో మచ్ ఆఫ్ డిస్ట్రక్షన్, నాయిస్. అట్ ది సేమ్ టైం అంతర్లీనంగా దేర్ ఈజ్ సో మచ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ విచ్ వీఆర్ అనేబుల్ టు సీ ది ఎండ్ ఆఫ్ దట్. ఇప్పుడు హిట్లర్ అయింది, హిట్లర్ ఎండ్ మనం చూడలేకపోయాం కదా. ముందు చూస్తున్నప్పుడు ఆ అట్రాసిటీస్ మనకంత ఆ బాధ అంతా చూసేటప్పటికీ అసలు ఎందుకు వచ్చింది, అది ఏ రకమైనటువంటి నెగిటివిటీని చూపించడానికి వచ్చింది. శ్రీ అరవిందులు చెప్పారు కూడా, ఇప్పుడైతే సప్రెస్ చేసినప్పుడు హిట్లరు యొక్క భావజాలం సప్రెస్ అయ్యిందో అక్కడ ఇంకా ఇక్కడక్కడ వ్యాపించిన కొందరు ఉంటారు కదా, హ్యాస్ రిసీవ్డ్ ఇట్ సో మచ్. ఆ రిసీవ్ చేసుకున్న వాళ్ళందరూ మళ్ళీ ఎప్పుడప్పుడు పుడతారు అని చెప్పారు ఆయన. సో సప్రెషన్ ఉంది కదా, దట్ హ్యాస్ టు కమ్ అవుట్. అది కూడా మనం చూస్తున్నాం, అనేక మంది హిట్లర్లు ఇప్పుడు పేరు మారినే ఉన్నారు అనేది కూడా మనకు తెలుస్తూనే ఉంది. సో ఇట్స్ ఎ కంటిన్యూస్ థింగ్. హీ టు వేర్స్ ఎ డిమినిష్డ్ గాడ్ హెడ్ హియర్. అయితే ఆవిడ ఎలా తగ్గించుకుందో తన యొక్క సమస్త సౌందర్యాన్ని మనం అందరం చూడకుండా ఎలా తగ్గించుకుందో, అలాగే ఈయన కూడా తన యొక్క స్థాయిని, ఆయన స్థాయి ఏమిటి, మహాస్థితిమంతుడు, కదలడు, చెదరడు, తరగదు, స్వయం ప్రకాశం, ఆమ్నిపొటెంట్, సర్వశక్తిమంతుడు, ఆమ్నిసియంట్, అలా ఈ మూడు ఉన్నవాడు. ఆమ్నిపొటెంట్, ఆమ్నిసియంట్, ఇంకోటి ఉంటుందంటే ఆమ్ని ప్రెజెంట్. ఈ మూడు ఉన్నవాడు దాన్ని తగ్గించుకుని వచ్చాడు స్థాయి. సో హ్యాస్ టు పార్టిసిపేట్ ఇన్ హియర్ ప్లే. హీ టు వేర్స్ ఎ డిమినిష్డ్ గాడ్ హెడ్ హియర్. కొంచెం తక్కువ దైవంలాగే వచ్చాడు, స్థాయి తగ్గించుకున్నాడు. ఎందువల్ల, టు హెల్ప్ నేచర్కి. హీ హ్యాస్ పర్సేకెన్ హిజ్ ఆమ్నిపొటెన్స్, అది కూడా వదులుకున్నాడు. సర్వశక్తిమయుడు కానీ ప్రకృతి చేతిలో పెట్టి నిర్వహించమని ఆయన కేవలం సాక్షి మాత్రంగా ఉండడం ఒక ప్లే చేశాడు. హీస్ కామ్, హీ హ్యాస్ ఫోర్గాన్ అండ్ ఇన్ఫినిటీ. అనంతాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన ప్రశాంత చిత్తుడే ఉండేవాడు హాయిగా అక్కడ. అది కూడా తగ్గించుకుని ఈ లీలంతా చూడటప్పుడు మనకెంత ఆవేదనగా ఉందో ఆయనకు కూడా ఉంటుంది కదా. ఈ లీల జరిగిపోతుంది కానీ ఏమిటిది, నా స్వప్నాలనే ప్రకృతి సాకారం చేస్తుంది, కానీ ఇన్ని రకాల స్వప్నాలు ఉన్నాయని ఆయనకి అనుమానం కూడా రావచ్చు. బికాజ్ షీ ఈజ్ ఓన్లీ రివీలింగ్ హిజ్ ఇన్నర్ సీడ్, వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ ద సోల్స్, దిస్ థింగ్, ఆ విత్తులో ఏముందో షీ ఈస్ గెటింగ్ ఇట్, బ్రింగింగ్ ఇట్ అవుట్ సైడ్. సో ఈ ప్లాన్లో పాపం ఆయన కూడా నిరుత్తరుడై అబ్జర్వ్ చేయవలసిందే, సాక్షి మాత్రంగా, కేవలం సాక్షిభూతంగా. అదే అదే అందుకే అంత కావాలనే వాలంటీర్లీ హీ హ్యాస్ గివెన్ హెర్ కన్సెంట్ టు పార్టిసిపేట్. హీ నోస్ హెర్ ఓన్లీ, హీ హ్యాస్ ఫర్గాటన్ హిమ్సెల్ఫ్. అది ఇప్పుడంతా ఆమె తెలుస్తోంది ఆయనకి, ఎందుకంటే తన్ని తాను వదులుకుందాం అనుకుని వదులుకున్నాడు, అంతేకాని అతను చేయలేడని కాదు, తన్ని తాను వదులుకున్నాడు. వాలంటీర్గా ఆనందంగా సరెండర్ అయ్యాడు ఆయన. ఆవిని మాత్రమే చూస్తున్నాడు. టు హెర్ హీ అబాండన్స్ ఆల్ టు మేక్ హెర్ గ్రేట్. ఇదంతా ఏమిటి, తన్ని తను అబాండన్ చేసుకుని ఆవిడ్ని గొప్పదాన్ని చేయాలని చూస్తున్నాడు. దట్ ఈస్ ది యాక్చువల్ ది ప్లే ఆఫ్ ది ఫోర్సెస్, టూ ఫోర్సెస్. టు హెర్ హీ అబాండన్స్ ఆల్ టు మేక్ హెర్ గ్రేట్. అక్కడికి వర్తిస్తే ఇంకా ఆయన ఏమేం చేస్తాడు అన్నది. ఈ హోప్స్ ఇన్ హెర్ టు ఫైండ్ హిమ్సెల్ఫ్ ఎన్ న్యూ. అతని ఆశలన్నీ ఏమిటి, నిరంతరం ఇతన్ని కొత్తగా తయారు చేయడానికి కూడా చూస్తూ ఉంటుంది. అంటే ఈవిడ స్వప్నాలను సాకారం చేయడానికి అనేక రూపాలు సృష్టిస్తుంది. అన్నింటిలో ఆయన ఉన్నాడు కదా, బట్ ఎవ్రీవేర్ హీఈస్
న్యూ అదంతా ఆట లీల జరుగుతూ ఉంటుంది, కొత్తగా ఉంటుంది. ఇవాళ నా పువ్వు రేపు ఉండదు, ఇవాళ నా మంచి రేపు ఉండడు, నిరంతరం ఆవిడ సృష్టిస్తూ ఉంటే ఆయన అలా చూస్తూ ఉంటున్నాడు. సో ఏమిటి ఆయన స్వప్నాలన్నవి ఆవిడ తీసుకుని సాకారం చేస్తుంది. కొత్తగా ఆయన ఆశలన్నీ కూడా ఆవిడ లీల ద్వారా చిగురిస్తున్నాయి. He knows her only, has forgotten himself. To her he abandons all to make her great. He hopes in her to find himself anew. కొత్తగా మళ్ళీ కొత్త మొహాలు, కొత్త పువ్వులు, కొత్త ప్రకృతి అంతా కూడా మారే ఋతువులు మారే ఇది ఆవిడ ఎంతైనా ఆడుతోంది. ఏంటి? జస్ట్ టు మేక్ హిమ్ హ్యాపీ. సో దట్ ఈస్ ద ప్లే ఆఫ్ ది పురుష అండ్ ప్రకృతి. టు హెర్ క్రియేటివ్ ప్యాషన్స్ ఎక్స్టసీ. ఆవిడేమిటి? సృజనాత్మకమైనటువంటి తీవ్ర ఇచ్ఛతో నిరంతరం జ్వలిస్తూ ఉంటుంది ఆ ప్రకృతి. ఒక క్షణం కూడా ఆగలేదు. ఈవెన్ ది లైఫ్ కోర్సెస్ అవి రాస్తున్నప్పుడు కూడా శ్రీ అరవిందులు ఆ క్యాంటోలో ముందు చెప్తారు, తర్వాత వచ్చే దాంట్లో అశ్వపతి దాంట్లో వస్తుంది కదా. ఒక క్షణం కూడా ఆ జీవశక్తి, ఆ ప్రాణశక్తి, ఆ క్రియేటివ్ ఫోర్స్ ఆగలేదు. ఎంత ఓడిపోతున్నా మళ్ళీ చేస్తూనే ఉంటుంది. నిరంతర ప్రయాసకి అది ప్రతీక. అలాగే నిరంతర శ్రమకు ప్రతీక, నిరంతర నూతన అన్వేషణకి ప్రతీక. ఇదంతా కూడా ప్రకృతి నిరంతర ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తూనే ఉంటుంది. సో టు హెర్ క్రియేటివ్ ప్యాషన్స్ ఎక్స్టసీ, ఆ పారవస్యానికి కూడా ఆయన తన్ని తాను అర్పించుకుంటాడు. ఇన్కార్నేట్ వెడ్డింగ్ హిజ్ ఇన్ఫైనిటీస్ పీస్. అది ఆ రెండు కూడా తన పుట్టుకని తను మళ్ళీ ఇది చేయడానికి ఆవిడ దాంట్లో అనంతమైన శాంతిని కూడా వదులుకుని ఆవిడ సృష్టిలో మమేకం అవుతాడు. టు హెర్ క్రియేటివ్ ప్యాషన్స్ ఎక్స్టసీ ఆల్దో పొజెసర్ ఆఫ్ ది ఎర్త్ అండ్ హెవెన్స్. ఆయనకేమిటి? స్వర్గము ఈ భూమి అన్నీ కూడా ఆయనవే కదా, సర్వానికి ఆయన అధిపతి. కానీ హీ లీవ్స్ టు హెర్ ది కాస్మిక్ మేనేజ్మెంట్. ఈ విశ్వ నిర్వహణ అంతా కూడా ఆవిడకి ఇచ్చేశాడు. షీ ఈజ్ ద సోల్ మోనార్క్ ఆఫ్ ది కాస్మిక్ మేనేజ్మెంట్. చూస్తున్నాడు అంతే ఆయన కలగ చేసుకుని, ఇక్కడ ఈ తప్పు చేసావు ఎందుకు, అదెందుకు చేయలేదు, ఇది ఎందుకు చేయలేదు, నో క్వశ్చన్స్ టు బి పుట్ అక్కడ. అలాగా he leaves to her the cosmic management and watches all the witness of her scene. అది సాక్షి మాత్రంగా ఆ దృశ్యాలన్నీ చూస్తున్నాడు తప్ప పలకడు ఉలకడు, సాక్షి మాత్రంగా ఉంటాడు. అయితే ఈ సాక్షి మాత్రంగా ఉన్న స్థితిలోంచే అంతర్గతమైన బోల్డ్ అంత శక్తి ఆవిడ తీసుకోగలదు. అది కేవలం అలా ఉన్నా కూడా అది తీసుకున్న తర్వాత ఆవిడ కళలన్నీ కూడా చివరికి ఫలించేటట్టు చేయడం కూడా ఈ పురుష ప్రయత్నంలో ఉంటుంది. అండ్ వాచెస్ ఆల్ ది విట్నెస్ ఆఫ్ ఎర్ సీన్ అని తర్వాత ఇంకొకటి అద్భుతంగా చెప్తారు ఇక్కడ అరవిందులు. ఏ సూపర్ న్యూమెరరీ ఆన్ హెర్ స్టేజ్. అంటే ఒక నాటకం ఆడేటప్పుడు ఒక ఎక్స్ట్రా వాడిని పెట్టుకుంటారు కదా స్టేజ్ మీద. వాడికి పాత్ర ఏమి ఉండదు, మాటలు ఉండవు, ఊరికే ఇన్ఎవిటబుల్ సర్కమ్స్టాన్సెస్ వాడిని పిలుస్తారు. ఆ వింగ్స్ దగ్గర పక్కన ఎక్కడో ఉంటాడట, అలా ఉంటాడట. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే అప్పుడు హీ స్పీక్స్ నో వర్డ్స్ ఆర్ హైడ్స్ బిహైండ్ ద వింగ్స్. అంటే ఆ పాత్రధార ఎలా ఉంటాడో పక్కన అతనికి ఏమి ఉండదు పార్ట్, కానీ హీ స్టాండ్స్ దేర్, అలా ఉంటాడు అని చెప్తున్నారు. హీ టేక్స్ బర్త్ ఇన్ హెర్ వరల్డ్, వెయిట్స్ ఆన్ హెర్ విల్. అది ఇక్కడికి వచ్చి ఇక్కడే జన్మను తీసుకుంటున్నాడు, ఆవిడ సంకల్పానుసారం నడుస్తున్నాడు. ఇది మనం ఇంటర్ప్రిట్ చేసుకోవాలి. మనం మనుషుల్లో కూడా ఆయన ఉన్నాడు కాబట్టి అలాగా నడుస్తున్నాడు, అక్కడ వచ్చి ఉండి కూడా చేస్తున్నాడు. డివైన్స్ హెర్ ఎనిగ్మాటిక్ జెస్చర్స్ సెన్స్ ది ఫ్లక్చుయేటింగ్ ఛాన్స్ టర్న్స్ ఆఫ్ హెర్ మూడ్. అంటే ఆవిడ భంగిమలు అనేక రకాలుగా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. ప్రకృతికి అసలు ఒక స్థిరం లేదు, అస్థిరత, చలనం, అలా నిరంతరం చెలిస్తూ ఉంటుంది. ఆవిడ చలనమే ఆవిడ యొక్క నడక. ఆ చెలిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, అనేక రకాల భంగిమలు ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి ఆవిడ నుంచి. ఆవిడ ప్రశ్నార్థకమైనటువంటి జెస్చర్స్ ఇస్తుంది. ఏది ఎలా అర్థం చేసుకోవాలో ఆయనకు కూడా తెలియదు, బట్ అవన్నీ కూడా ఆయన అర్థం చేసుకుంటారు. వర్క్స్ అవుట్ హెర్ మీనింగ్స్ షీ సీమ్స్ నాట్ టు నౌ. ఆవిడకే తెలియని వాటిని కూడా ఇతను అర్థం చేసుకుని ఇన్ ద లాంగ్ రన్ హీ హెల్ప్స్ హెర్ టు ఫైండ్ అవుట్ ది మీనింగ్. అది అవన్నీ కూడా సాకారం అవుతాయి. అండ్ సర్వ్స్ హెర్ సీక్రెట్ పర్పస్ ఇన్ లాంగ్ టైం. సుదీర్ఘ కాలగతుల్లో ఆవిడ అనుకున్న దాన్ని జరిగేలా చూస్తాడు. దట్ ఈస్ హిస్ పొజిషన్. సాక్షిభూతంగా ఉన్నా కూడా ద పవర్ ఈస్ దేర్ బిహైండ్ హెర్. And serves her secret purpose in long time. As one too great for him, he worships her. చాలా తనకన్నా ఎంతో ఉన్నతమైన స్థితి కిందలో ఉన్నట్టుగా ఆమెని ఒక మహాసామ్రాజ్ఞినిలాగా ఆరాధిస్తాడు, పూజిస్తాడు. He adores her as his regent of desire. తన కోరికలన్నింటినీ కూడా పాలించేది ఈవిడే మహాసామ్రాజ్ఞి అన్నట్టుగా
సరెండర్ అవుతాడు, ఆవిడని ఆరాధిస్తాడు. హీ ఈల్స్ టు హెర్ యాజ్ ది యాజ్ ది మూవర్ ఆఫ్ హిజ్ విల్. తన సంకల్పాన్ని కదిలించేది కూడా ఆవిడన్నట్టే ఆయన సరెండర్ అవుతాడు. ఎందుకంటే నిజమే ఆయన అలా ఉన్నాడు, కానీ ఆయనలో ఉన్న సంకల్పాలన్నీ కూడా సాకారం చేసేది ఆవిడే కాబట్టి అలా. యాజ్ వన్ టూ గ్రేట్ ఫర్ హిమ్ హీ వర్షిప్స్ హెర్, adores her as his regent of desire, he yields to her as the mover of his will, he burns the incense of his nights and days. ఇది కూడా చాలా నచ్చింది నాకు. అగరు ధూపవెత్తులు వెలిగించినట్టుగా తన రాత్రులు పగళ్ళు కూడా ఆమెకు త్యాగం చేస్తాడు. ఏమిటి, తన ఒక దీపకళిక అన్నట్టుగా, లేకపోతే ధూపం, అగరు ధూపం వల్ల పరిమళాన్ని ఇస్తూ. హీ బర్న్స్ ది ఇన్సెన్స్ ఆఫ్ హిజ్ నైట్స్ అంటే త్యాగం, సాక్రిఫైస్ ఆఫ్ హిజ్ నైట్స్ అండ్ డేస్, ఆఫరింగ్ హిజ్ లైఫ్, హిజ్ ఎంటైర్ లైఫ్ ఈజ్ ఆఫర్డ్ ఎ స్ప్లెండర్ ఆఫ్ సాక్రిఫైస్. అది అద్భుతమైన త్యాగంగా ఆయన ఆమెకు సరెండర్ అయ్యాడు. ఇంకా ఈ ప్రకృతికి ఈ పురుష ఎలా హెల్ప్ చేస్తుందో అన్నది ఇంకో 4 అద్భుతమైన లైన్లో రాశారు చివరిలో. ఎ ర్యాప్ట్ సొలిసిటర్ ఫర్ హెర్ లవ్ అండ్ గ్రేస్. ఏమిటి, ఆమె యొక్క ప్రేమ, ఆమె యొక్క కృప కోసం అటెన్షన్తో ఒక సొలిసిటర్ ఆరాధిస్తున్నాడు, వేడుకుంటూ తన కోసం అప్రమత్తతతో ఉంటాడనమాట. నిరంతరం అలాగ వెయిట్ చేస్తూ తహతహలాడుతూ. హిస్ బ్లిస్ ఇన్ హెర్ టు హిమ్ ఈజ్ హిజ్ హోల్ వరల్డ్. అది తన ఆనందం ఆవిడలో ప్రతిఫలించడమే, అదే అతని ప్రపంచం. అంటే ఆవిడలో ఆనందాన్ని, తనలో ఉన్నటువంటి ఆనందాన్ని ఆవిడలో నింపడమే అతని మొత్తం ప్రపంచం అంతా కూడా అదే లోకంగా అతను చేస్తూ ఉంటాడు. హీ గ్రోస్ త్రూ హెర్ ఇన్ ఆల్ హిస్ బీయింగ్స్ పవర్స్. అది తనతో పాటు ఇతను ఎదుగుతూ ఉంటాడు. అన్ని జీవుల్లో ఎదగాలి కదా, అలా పెరుగుతూ ఉంటాడు. హీ రీడ్స్ బై హెర్ గాడ్స్ హిడెన్ ఎయిమ్ ఇన్ థింగ్స్. ఆవిడ ద్వారానే అసలు ఈవెన్ ద డివైన్ యొక్క విశేషాలు ఏమిటో ఆయన ఏమనుకుంటున్నాడో కూడా తెలియదు. ఆవిడ సాకారం చేస్తుంటే ఇదంతా అనుకుంటున్నాడు కాబట్టి దేవుడిని అన్నీ చూస్తూ ఉంటాడు. అందువల్ల తెలుసుకుంటున్నాడు. హీ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది డివైన్ ప్లాన్ బికాజ్ ఆవిడ డిస్ప్లే చేస్తోంది కాబట్టి. హీ రీడ్స్ బై హెర్ గాడ్స్ హిడెన్ ఎయిమ్ ఇన్ థింగ్స్. అసలు ఆశయం ఏమిటి, లక్ష్యం ఏమిటి భగవంతుడి యొక్క విషయాల్లో అని చెప్పి చూస్తున్నాడు. ఆర్ ఏ కోర్టియర్ ఇన్ హెర్ కౌంట్లెస్ రెటిన్యూ. అంటే ఇంకా ఆయనకి పరివార జనం అంతా ఉన్నారు కదా ఆవిడ మహాసామ్రాజ్ఞి. ఆ పరివారంలో ఒక సదస్యుడిలా ఉంటాడు ఈయన కూడా. ఆ పరివార జనం అంతా ఉంటే ఆ మహారాణికి ఆయన ఒక పరివారకుడిలాగా, ఒక సామాన్యమైనటువంటి సేవకుడిలాగే ఆయన కూడా ఉన్నాడు. కంటెంట్ టు బీ విత్ హెర్ అండ్ ఫీల్ హెర్ నియర్. ఆయనకి తృప్తినిచ్చే విషయం ఏమిటి, ఆమె సన్నిధి, ఆమెకు దగ్గరగా ఉండడం, ఆనందించడం. ఈ రెండే ఆయనకి. టు బీ నియర్ హెర్ అండ్ ఫీల్ హెర్, ఆవిడని అనుభూతి చెందడం. ఈ రెండింటితోటి ఇది కన్క్లూడ్ అవుతుంది ఇక్కడ పక్క పేజీలో. హీ మేక్స్ ద మోస్ట్ ఆఫ్ ది లిటిల్ దట్ షీ గివ్స్. ఆవిడ కొంచెం చిన్నది ఇస్తే అది అనంతం చేస్తాడు ఆయన. అండ్ ఆల్ షీ డస్ డ్రేప్స్ విత్ హిజ్ ఓన్ డిలైట్. ఆవిడ ఏం చేసినా దాన్ని ఆయన వస్త్రంగా, అదంతా ఆనంద వస్త్రంగా ధరిస్తాడంటే ఆనందంలా చుట్టుకుంటాడు. వాట్ ఎవర్ షీ డస్ అది ఒక పారవస్యం, ఒక ఆనందంలా తను అవతరిస్తాడు దాన్ని. అలాగే ఇంకా అద్భుతంగా వర్ణిస్తారు ఈ పేజీలో శ్రీ అరవిందులు. చాలా ఈ ప్రకృతి యొక్క ఇది, ఆ పురుష యొక్క సహన శక్తి, అదొక్కడ వెయిట్ చేయడం, ఆ నిరీక్షణ, ఆ సరెండరు ఒక అద్భుతమైన విషయాలుగా. ఆ తర్వాత 4 లైన్స్ కూడా మనం చెప్పుకోకపోయినా జస్ట్ ఒక పేజీ పైన ఒక పేరాలా ఆయన కన్క్లూడ్ చేశారు, అది చదువుతాను నేను. ఏ గ్లాన్స్ కెన్ మేక్ హిస్ హోల్ డే వండర్ఫుల్. ఒక వీక్షణం చాలా ఆవిడది ఆయనకి. ఏ వర్డ్ ఫ్రమ్ హెర్ లిప్స్ విత్ హ్యాపీనెస్ వింగ్స్ ది అవర్స్. కాలం ఎలా గడుస్తుందో తెలియట్టు ఆయనకి, అలా ఆనందంగా గడిచిపోతుంది ఆవిడ చూస్తే, ఆవిడ మాట ఒక్కటి మాట్లాడితే. హీ లీన్స్ ఆన్ హెర్ ఫర్ ఆల్ హీ డస్ అండ్ ఈజ్. హీ బిల్డ్స్ ఆన్ హెర్ largesses his proud fortunate days and trails his peacock plumaged joy of life and suns in the glory of her passing smile. In 1,000 ways he serves her royal needs. He makes the hours pivot around her will, makes all reflect her whim. All is their play. This whole world is only he and she. They pray. ఈ కొత్త ప్రపంచం అంతా కూడా, దృశ్య జగత్తంతా కూడా అతడు ఆమె. సో ది బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఆఫ్ నేచర్ అండ్ సోల్ శ్రీ అరవిందులు ఇందులో మనకు అద్భుతంగా చెప్తూ, ఆ పరాకాష్ఠకి వెళ్ళే కొద్దీ కూడా ఇది ఎంత బాగుంటుందో, ఆ సరెండర్ నుంచి లీల ఎలా కొనసాగుతుందో,
అల్టిమేట్గా ఆ లీలలోంచి మనం ఈ జనం వీళ్ళందరూ కూడా ఎలా ఇదవుతారో అని చెప్పి చాలా అద్భుతంగా ఈ రెండు కూడా నేర్చుకుంటే తెలుస్తుంది మనకి. ఇంకా వెళ్తుంటే ముందు క్లాస్ మన వాళ్ళ లీలని అంటాం కదా, అదే అద్భుతంగా శ్రీ అరవిందులు చెప్పిన విషయాలు. నేను 5 క్యాంటోస్ సావిత్రి ఎప్పుడో నేను రాశాను. ఫస్ట్ ఒకసారి 5 క్యాంటోస్ ఒక అనువాదం అయింది ఇది. అందులో ఇవాళ నేను చేసుకున్నది చూసుకుని ఈ పుస్తకం చదవచ్చు, కానీ నేను ఎప్పటికప్పుడు ఇంటర్ప్రిట్ మన మనసులోంచి ఏమొస్తుందని ఈ పుస్తకం ఎక్కడో పెట్టేశాను. నేను ఎప్పటికప్పుడే నేను ఐ ఫీల్ లైక్ ఇంటర్ప్రిటింగ్ అండ్ రిసీవింగ్. మనం ఎప్పుడైనా ఇందులో చూసుకోవచ్చు. దీని ఫ్యూ లైన్స్ ఆఫ్ దిస్ ఐ వాంట్ టు రీడ్. అంటే అంతకు ముందు పేజీలో హీ ఈజ్ ద మేకర్, ది వరల్డ్ హీ మేడ్, హీ ఈజ్ ద విజన్ అండ్ హీ ఈజ్ ద సీడ్, హీ ఈజ్ హిమ్సెల్ఫ్ ది యాక్టర్ అండ్ ది యాక్టర్, హీ ఈజ్ హిమ్సెల్ఫ్ ది నోయర్ అండ్ ది నోన్, ఈజ్ హిమ్సెల్ఫ్ ది డ్రీమర్ అండ్ ది డ్రీమ్ అన్నప్పుడు నేను అక్కడ రాసుకున్నది, ఈ విశ్వాన్ని సృజించినది అతడే దృశ్యం, ద్రష్ట అతడే, కర్త కార్యము అతడే, తెలుసుకునేవాడు అతడే, తెలుసుకోబడేది అతడే, స్వప్నించేవాడు అతడే, స్వప్నము అతడే. వారిద్దరూ ఒక్కటిగా ఉండి ఈ ప్రపంచ లీలకు కారణమవుతారు. వారే ప్రకృతి పురుషులు. జ్ఞానం అజ్ఞానం రెండులో వారు కలిసి ఉంటారు. వాళ్ళ దృష్టి మారడమే మనకు వెలుగు చీకటి. మన సరదాలు బాధలు వాళ్ళకు సంఘర్షణాత్మక సరసాలు. మన చర్చలు మన ఆశలు వారి కథలకు సన్నిహితమైనవి. మన ఆలోచనలో జీవితంలో వాళ్ళు రహస్యంగా కలిసే ఉన్నారు. ఇది క్రితం పేజీలో మనకు చెప్పింది అనమాట ఇంటర్ప్రిటేషన్. ఈ ప్రపంచంలో మళ్ళీ తనకు వాళ్ళిద్దరూ ప్రణాళిక ఎలా ఉంటుందో అంతటినీ వీక్షిస్తాడు సాక్షి మాత్రంగా. కేంద్ర స్థానాన్ని అధిష్ఠిస్తాడు ఆమె పీఠంపై. అయితే మౌనమే అతని భాష. ఆమె విశ్వంలో తాను జన్మను పొందుతాడు. ఆమె సంకల్పం కోసం ఎదురు చూస్తాడు. అర్థం లేని ఆమె కదలికలకు దివ్యత్వం ఆపాదిస్తాడు. మారుతున్న సంఘటనల మలుపులకు ఆమెకే తెలియని అర్థాన్ని కల్పిస్తాడు. సుదీర్ఘకాలంలో ఆమె ప్రయోజనాలను సిద్ధింపచేస్తాడు. ఆమెను ఉన్నత స్థానంలో ఉంచి కొలిచి పూజిస్తాడు. తన కోరికలకు అధిపతిగా ఆమెను ఆరాధిస్తాడు. ఆమె సంకల్పాన్ని నడిపిస్తూ ఆమెకు విధేయుడవుతాడు. రాత్రి పగళ్ళనే ధూపంగా సమర్పిస్తాడు. తననే సమర్పించుకుంటాడు అద్భుత త్యాగంగా. ఆమె ప్రేమను కృపను ఏకాగ్రతతో ఆకాంక్షిస్తాడు. తన ఆనందం ఆమెలో ప్రతిఫలించడమే అతని ప్రపంచం. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా ఇదివరకు. అస్తిత్వంలో శక్తులన్నీ ఆమె ద్వారా పరిణితి చెందుతాయి. వస్తువుల్లో దైవం యొక్క గాఢమైన ఆశలను ఆమెలో చదువుతాడు. ఆమె రక్షక దళంలో ఒక రక్షకుడిగా ఆమె సన్నిధిలో ఉండి తృప్తిని పొందుతాడు. ఆమె ఇచ్చిన అల్పమైన దాన్ని అనల్పం చేస్తాడు. ఆమె పనులకు తన ఆనందాన్ని జోడిస్తాడు. ఆమె ఒక్క చూపు అతని రోజంతా అద్భుతం చేస్తుంది. ఆమె ఒక్క తీయని పలుకు కాలాన్ని పరిగెట్టిస్తుంది. అతని ప్రతిపనికి ఆమె ఆధారం, తన ఉనికికే ఆమె ఆలంబన. ఆమె విశాల విస్తృత ప్రపంచంలో తన అదృష్ట సౌధాన్ని నిర్మిస్తాడు. నెమలి కన్నుల వంటి జీవన ఆనందానికి మార్గాలు వేస్తున్నాడు. ఆమె నవ్వులో సూర్యప్రకాశాన్ని చూస్తున్నాడు. 1000 విధాలుగా ఆ మహారాజ్ఞిని అతడు సేవిస్తాడు. ఆమె సంకల్పం చుట్టూ తన కాలగతి నిర్ణయిస్తాడు. ఆమె చేష్టలన్నీ అతని ప్రతిబింబాలుగా, అంతా వారి హేళ. ఈ విశాల విశ్వమంతా అతడు ఆమె తప్ప అన్యం లేదు. దిస్ వాజ్ మై ట్రాన్స్లేషన్ ఇన్ 2010. సో 5 క్యాంటోస్ అప్పుడు దాదాపు ప్రింట్ చేయించారు. మళ్ళీ దాన్ని పెట్టి మళ్ళీ రాశాను. ఇంకా మళ్ళీ రాస్తాను, మళ్ళీ చెప్తాను. ఇట్స్ ఎ కంటిన్యూస్ జర్నీ వేర్ ఈచ్ డే బికమ్స్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ విత్ శ్రీ అరబిందోస్ పోయిటరీ.